అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కోనసీమలోని పలు ప్రాంతాల్లో వీరు పలు చోరీలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన నిందితులు జంగా వెంకట్రావు, దమ్ము సుధాకర్, కాట్ల కిషోర్ బాబు ఈ ముఠాలో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి 17 కేసులకు సంబంధించి 400 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ దొంగలను అరెస్టు చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. మనకి జనవరి 11, 12 తేదీన ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది. ఆ రోజు టవర్ బోల్ట్ అఫెన్స్ అదే ఏమో ప్రకారంగా. సో ఆ రోజు మనకి గ్రే ప్రాపర్టీ అఫెన్స్ జరిగిన వెంటనే ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి మన ఏరియాస్లోని సీసీటీవీ ఫుటేజ్ అలాగే కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది. సో దానిపైన మనకు వచ్చిన క్లూస్ బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ టీమ్స్ కోసం వెతకడం జరిగింది. సో దీంట్లో మనకి జంగా వెంకట్రావు, సుధాకర్ మరియు కిషోర్ అని చెప్పి ముగ్గురు ఆ నేరం చేశారని చెప్పి మనకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఈరోజు నర్సాపురం దగ్గరలో వాళ్ళ ప్రాపర్టీని డిస్పోజ్ చేస్తుండగా మన వాళ్ళకి దొరికారు. సో ఈ వాళ్ళ కన్ఫెషన్లో కంప్లీట్గా మనకి మన జిల్లాలో 3 కేసులు, మొత్తం 9 జిల్లాల్లో 17 కేసులు వాళ్ళు చేసినట్టుగా నేరం ఒప్పుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఇంతకుముందు మిర్యాలగూడ డిస్టిక్లో ప్రాపర్టీ అఫెన్స్లో కూడా రిమాండ్కి వెళ్ళున్నారు. ఈ ఎంటైర్ కేసులో మన అమలాపురం టౌన్ సిఐ అలాగే మన సిసిఎస్సిఐ గజేంద్ర అండ్ ఎంటైర్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మల్టిపుల్ టైమ్స్ వీళ్ళ కోసం గాలించడం ఇదంతా కూడా. సో ఈ ఎంటైర్ టీమ్ని అభినందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. 500 grams సిల్వర్ అండ్ 6 మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వాల్యూ అండ్ ఇప్పుడున్న లెక్క ప్రకారం తీసుకుంటే దాదాపు 40 lakhs వర్త్ ప్రాపర్టీ అవుతుంది. అంటే వీళ్ళకి ముందుగానే కొంచెం పరిచయాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నర్సరావుపేటకి చెందిన వాళ్ళు. సో వీళ్ళు రెక్కీ చేసుకుంటూ ఉంటారు కొన్ని. అంటే వాళ్ళు నర్సరావుపేటలో అఫెన్స్ చేస్తే ఈజీగా దొరికిపోతారు, వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పి వారి జిల్లా వదిలేసి మిగతా జిల్లాల్లో రెక్కీ చేసుకొని అనుకూలంగా ఉన్న ఇంటి ఈ విండో అండ్ డోర్ పక్కపక్కన ఉంటాయో అలాంటి ఇళ్ళని కొంచెం సెలెక్ట్ చేసుకొని నిర్మానుషంగా ఉంటే కొంచెం అటెంప్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి నర్సరావుపేట కాకుండా మిగతా అన్ని జిల్లాల్లో కూడా వీళ్ళు ఒక అఫెన్సులు మనకి కనిపిస్తూ ఉంటాయి.